హాయ్ అండి, అందరికీ నమస్కారములు. ఈ వీడియో అయితే అండి నేను ఎప్పుడో చేశాను జూలై 31కి. కానీ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిందండి. సరైన మొబైల్ లేక కొద్దిగా డిలే చేశానండి. ఇప్పుడు ఈ వీడియో విడుస్తున్నాను. నేనైతే హైదరాబాద్లో ఉన్నానండి. మా పాపను జాయినింగ్ చేయడానికి వచ్చామండి. మా రిలేషన్ అబ్బాయి నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ అండి. ఇది హైటెక్ సిటీలో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. దీంట్లో మా పాప ఎగ్జామ్ రాసేదండి బెంగళూరులో. దాంట్లో పాస్ అయ్యి మంచి మార్కులతో ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉందండి. ఢిల్లీ ఇంటర్వ్యూకి పోన్ 2.5 రోజు, రాను 2 రోజు పట్టిందండి. అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో మంచి మార్కులతో కూడా పాస్ అయిందండి. అక్కడ కూడా తర్వాత పాస్ అయిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టుకుందండి. మాకైతే బెంగళూరు కావాలని అనుకున్నాము, కానీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పెట్టామండి. ఫస్ట్ రౌండ్లో చెన్నై వచ్చేదండి, సెకండ్ రౌండ్లో హైదరాబాద్ వచ్చేదండి. హైదరాబాద్ కూడా పర్వాలేదు, దగ్గర ఉంటుందని హైదరాబాద్లో జాయిన్ అయిందండి. కాలేజ్ మటుకు చాలా బాగుంటుందండి. ఎంతోమంది రాస్తారండి ఎగ్జామ్, లక్షల మంది. కొంతమందికే దొరుకుతాయండి. ఎందుకంటే ఇండియా లెవెల్లో 8 కాలేజీలే ఉన్నాయండి మెట్రో సిటీల్లో. అందుకని కొంతమందికే దొరుకుతాయండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు చూడండి, పాప గోవాలో ఉంటుందండి. ఆ పాప కూడా జాయినింగ్కి వచ్చింది. జాయినింగ్ కావటానికి చూడండి, జాయినింగ్ కావటానికి తీసుకెళ్తున్నాను లోపలికి. చూడండి కొత్త అనుభవాలు ఎట్లా ఉంటాయో చూడండి, కొత్త కొత్త పరిచయాలు కాలేజీలో. అబ్బాయి బ్యాగ్, నేను మా యొక్క రిలేషన్ అబ్బాయి బ్యాగులు తీసుకొని క్యాంటీన్కి వెళ్తున్నామండి. క్యాంటీన్ కూడా చాలా బాగుంటుందండి. కాలేజ్ క్యాంపస్లోనే క్యాంటీన్ ఉంటుందండి. తర్వాత కాలేజీ, తర్వాత హాస్టల్స్ మొత్తం అక్కడే ఉంటాయండి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది కాలేజీ. మంచి స్పెషాలిటీ ఉన్నాయండి దాంట్లో చూడండి. అందుకనే మెట్రో సిటీల్లో బెంగళూరు, హైదరాబాద్, తర్వాత ఢిల్లీ ఇట్లాంటివి ఎంచుకుంటారండి. ఎందుకంటే వీటికి అన్ని సౌకర్యాలు బాగుంటాయండి, అందుకని ఎంచుకుంటారండి. కానీ ఏదైనా కానీ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి. కానీ అవి జయించి లక్ష్య సాధన కోసం ముందుకు వెళ్ళాలి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదండి, ఏదైనా సాధిస్తాడు. ఇది చూడండి, ఇది ఆడిటోరియం అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆడిటోరియం అండి. చూడండి, ఆడిటోరియం కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చున్నారు చూడండి. వాళ్ళకి లెక్చరర్స్ మీరు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, మీ 4 సెమ్లు ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని వాళ్ళకి అన్నీ వివరిస్తున్నారండి. ఇది 6 మంత్కి ఒక సెమ్ అండి, 4 సెమ్లు ఉంటాయి. 2 ఇయర్స్ కోర్స్ అండి. చాలా బాగుంటుంది. వాళ్ళకు ఈ యొక్క కోర్సులో ఏ కోర్సు తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ కోర్సు బాగుంటుందని వాళ్ళకి వివరిస్తున్నారండి. దీంట్లో ఫుట్వేర్ డిజైన్, లెదర్ డిజైన్, తర్వాత జ్యువెలరీస్, తర్వాత టెక్స్టైల్ డిజైన్, ఎన్నో ఉన్నాయండి బ్రాంచీలు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఎంచుకుంటారండి. మా పాప అయితే ఎంఎఫ్ఎం ఎంచుకుందండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మెయిన్ గేట్ అండి. చూడండి, కాలేజ్ చాలా బాగుంటుందండి. అక్కడ నించొని ఉన్నా చూడండి. కాలేజీలో జాయిన్ చేసి నేను వెళ్తున్నానండి. హాయ్, బాయ్ బాయ్.